పార్వతీపురం మన్యం జిల్లాలో అసంపూర్ణంగా ఉన్న పూర్ణపాడు లాబేసు వంతెనను కురుపం ఎమ్మెల్యే జగదీశ్వరి టీడీపీ కార్యదర్శి వెరిచెర్ల వీరేష్ పరిశీలించారు. కొరమరాడ మండలంలో మొత్తం 31 గ్రామ పంచాయతీలు ఉంటాయని, వాటిలో 22 పంచాయతీలు నాగవల్లి నదికి ఇవతల వైపు, మరో 9 పంచాయతీలు నదికి అవతల వైపు ఉంటాయన్నారు. 2006లో సిపిఎం తరఫున ఎమ్మెల్యేగా ఉన్న కోలక లక్ష్మణమూర్తి హయాంలో 3.50 కోట్ల అంచనాతో పూర్ణపాడు లాబేసు వంతెనను పనుల్ని ప్రారంభించారు. కానీ కొన్ని కారణాల వల్ల 14 ఏళ్లు గడిచిన వంతెన మాత్రం పూర్తి కాలేదన్నారు. అయితే టీడీపీ అభివృద్ధి పెద్దపేట వేస్తుందని తెలిపారు. దానిలో భాగంగానే అసంపూర్ణంగా ఉన్న ఈ బ్రిడ్జిను ఖచ్చితంగా పూర్తి చేసి ఇకపై గిరిజనులు నాటు పడవలను ఆశ్రయించకుండా రోడ్డు మార్గంలో రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. అది 2007లో మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014లో మొత్తం 9 మనం ఇచ్చిన 757 వాళ్ళకి ఇవ్వాల్సింది వరకు 57 లక్షల రూపాయల మేరకు వాళ్ళకి బిల్ అయింది. మిగతా మరి వాళ్ళు వర్క్ చేయడానికి వాళ్ళు గ్రాంట్ అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వక ఏంటంటే కాంట్రాక్టర్ మీరు గ్రాంట్ అడ్జస్ట్ చేస్తాం అప్పటికి మళ్ళీ ఇంకా వాళ్ళకి 67 లక్షల పక్క అయిందని కాంట్రాక్టర్ 757 అవగా ఈ పనికి ఉండేటప్పుడు ఆ బ్యాలెన్స్ బిల్ వాళ్ళు పెండింగ్ క్లియర్ చేయలేదని చెప్పి కాంట్రాక్టర్ జంప్ మరి ఆ డబ్బులు ఫైనాన్షియల్ చేయలేకపోయారు. అది పరిస్థితి. 57 లక్షల రూపాయలు